శ్రీ గురుభ్యో నమః. గురు పూర్ణిమను గురించి తెలుసుకుందాము. వేదవ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ అని పిలుస్తారు. అందరూ ఆ రోజు తమ గురువులను పూజించుకుంటారు. భారతదేశ చరిత్రలో మహనీయులైన ఎందరో గురువులు ఉన్నారు. వారి బోధనని కూడా స్మరించుకోవాల్సిన పర్వదినము గురు పూర్ణిమ. గురువు స్థానము మహోన్నతమైంది. మనిషికే కాదు, దైవానికి సైతము గురువే మార్గం చూపాలి. అందుకే దేవుడు గురువు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా గురువుకే నమస్కరించమని పెద్దలు చెప్తారు. గురువు అనే పదానికి చీకటిని పోగొట్టే వెలుగు అనే అర్థం కూడా ఉంటుంది. గురువు ఓ జ్ఞానదీపము. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి శిష్యుల జీవన గమనమంతటా జ్ఞానకాంతులను నింపుతూ ఉంటారు. భారతీయ సనాతన సాంప్రదాయంలో తొలినాళ్ల నుండి ఈ వెలుగు దివ్యకు అంతటి విశేష స్థానం ఉంది. ఆషాఢ పూర్ణిమ నాడు గురువులందరినీ పూజించుకుంటాం మనము. జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా బ్రహ్మానందాన్ని, పరమసుఖాన్ని ఇచ్చేవాడు సద్గురువు. ఆయన ద్వంద్వాలకు అతీతుడు. ఆకాశమంత ఎత్తైన వ్యక్తిత్వం కలవాడు. తత్వమసి వంటి ఉపనిషత్తు వాక్యాలకు ఆయనే ఆధారము. ఆయన నిత్యుడు, కల్మషాలు లేనివాడు, చలించనివాడు, బుద్ధిబలానికి సాక్షి ఆయనే. అంతేకాదు ఆయన భావాతీతుడు, త్రిగుణరహితుడు. అటువంటి గురువునకు నమస్కారము అని ధ్యానాష్టకంలోని శ్లోకం చెబుతోంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.